దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ఆత్మీయ ఆరాధనలు, ప్రార్థనలు. దినము కూడా చెట్టుకు నీరు పోస్తే ఎంత ఫలింపు ఉంటుందో మన ఆత్మీయ జీవితానికి అంత అభివృద్ధి పరచబడేది. రెండవదిగా, ఎందరో బిడ్డలు రక్షణ లేకుండా ఉన్న బిడ్డలు ఈరోజు యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసేకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయనే మీకు రక్షణకర్తగా ఆశ్రయదుర్గంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం నీకు దొరుకుతుంది. ఈరోజు ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? మీ కుటుంబం ఎలా ఉంది? మీ జీవితం ఎలా ఉంది? ఒక్క మాట మీకు చెప్తున్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన ఆశీర్వదించి వాటిని వడ్డించడం చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలను ఎత్తిరి. ఆయన ఆశీర్వదించి, వింటున్నారా? ఆయన ఆశీర్వదించాడట. ఆ 7 రొట్టెలు, చిన్న చేపలు ఎంతమంది కంటే ఆయన అందరికీ వడ్డించిన తర్వాత 7 గంపలు ఎత్తారట. ఎందుకు 7 గంపలు? అంత బ్లెస్సింగ్ ఉంటుంది. దేవుడు ఆయన దీవెన అది మిగిలేది కానీ తరిగేది కాదు. ఇప్పుడు ఎలీషా, ఏలియా, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు వారు ప్రార్థన చేసినప్పుడు నూనె ఏముందమ్మా, నూనె బుడ్డి ఆ కుండలను నిండాక నిండి పొర్లి పారిందట. అసలు ఇక పాత్రలు అయిపోయేదాకా. అంటే చాలామంది దేవుని మాటను నమ్మరు, దేవుని వాగ్దానాన్ని విశ్వసించరు. అది అప్పుడు జరిగింది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఎందుకు దీవించడు? ఆత్మీయ అభివృద్ధి నీలో సమృద్ధిగా ఉంటుంది. ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మఫలాలనే ఆశీర్వాదం, అభిషేకం అనే ఆశీర్వాదం. ఇహలోకపరంగా కూడా నువ్వు ఎన్ని నష్టాలు కష్టాలు గుండా కొనసాగావు ఆయన ఆశీర్వదించి పంచమన్నాడట. పంచగా 7 గంపలు మిగిలినాయంట అంతమందికి. ఎంతండి చిన్నవి. ఈరోజు నీ చిన్నది, నీకున్నది కొద్దిదే, నీకున్న జాబ్ చిన్నదే, నీకున్న ఇల్లు అన్ని చిన్నవే, కానీ దాన్ని ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు, బ్లెస్సెడ్గా చేయబోతున్నాడు. నమ్ము, ప్రభుని నమ్ము. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. ఆయన చేయలేనిది ఏది లేదు అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. కాబట్టి నీ చిన్న ఆశీర్వాదం, అంటే చిన్న చేపలు 7 రొట్టెలు, చిన్న చేపలు ఎంతమందికి అండి? 7 గంపల అందరికి వడ్డించి తినంత ఆశీర్వదించాడు. నీకున్న చిన్నదే దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమె నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. నాకున్న చిన్న మినిస్ట్రీ, మాకున్నది దేవుడు ఇంకా దీవిస్తాడు ఆయన. మేము ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, మనుషుల మీద కాదు. ఎవరి మీద మాకు నమ్మకం లేదు, ప్రభువు మీదనే. నీకు కూడా అదే చెప్తున్నా, ప్రభువుని నమ్ము, దేవుడు తప్పక దీవిస్తాడు. ఆయన ఎందుకు చేయడమ్మా? చిన్న జీతం అండి, చిన్న ఉద్యోగం అండి, చిన్నది అంటారు. మరి దేవుడికి కావాల్సిన చిన్నదే, పెద్దది కాదు. దేవుని గొప్పతనం ఎప్పుడు బయటకు వస్తుంది? చిన్న స్థితి నుండి గొప్పగా చేయగలిగే శక్తి ఆయనకు ఉంది అని నువ్వు అలాంటి స్థితి నుండి నేను లేవనెత్తినప్పుడే కదా దేవుని గొప్పతనం బయటకు వచ్చింది. దేవుడు గొప్పోడని ఎలా తెలుస్తుంది? అది ఆయన ఆశీర్వాదాలు ఇంత గొప్పగా ఉంటాయని ఎలా తెలుస్తుంది? చేసినప్పుడే. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో చిన్నది, నీకున్న దానిని దేవుడు అధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నీకున్నది కొద్దిగే, కానీ అధికంగా గొప్పగా. కాబట్టి నీకున్నది గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నీకున్న చిన్న బ్లెస్సింగ్ అట, చిన్న ఆశీర్వాదం, చిన్న జాబ్. నమ్ము, అంతే. జస్ట్ నా దేవుడు చేస్తాడని నమ్ము. ఇటు కొంచెం విశ్వాసం, కొంచెం ప్రార్థన, కొంచెం అభిషేకం, ఉన్నతంగా కదండి. చెయ్యంత మేఘం ఆకాశానికి అమ్ముకుందట మేఘం. అది దేవుని గొప్పతనం కదా. ఇప్పుడు నీకు కూడా దేవుని గొప్పతనం బయలుపరచబడాలా? నీ చిన్న ఆశీర్వాదం గొప్పదిగా మారబోతుంది ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకుని నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధి బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, కృంగుదల నుంచి విడిపించి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇవ్వండి, సమృద్ధితో నింపండి. ఏ కుటుంబానికి ఏ శోధన ఉందో, ఏ దిగులుందో, ఏ భయం ఉందో, ఏ చింత ఉందో తొలగించి వారికి ఉన్న కొద్దిపాటికి గొప్పగా చేయి నాయన. అట్లనే క్రైస్తవ సమాజాన్ని, సంఘాలని గొప్ప ఆశీర్వాదం, గొప్ప అభిషేకం, గొప్ప జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్టర్ రైజ్ చేయను ఆయన. ఏ కుటుంబాలు శోధనలు ఉన్నాయో సేవకులు, పిల్లలు, కుటుంబాలను కాపాడయ్యా.
నాయన సేవకులు కుటుంబాల మీద అభిషేకము కాపుదల దయచి క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదం, ఆరోగ్యం, దీవెన, ఐక్యత మీరు దయచేయండి. ఏ ఇంట్లో ప్రభా ఎవరికి బంధకములను తెంచండి. ఎగ్జామ్ రాసే పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ అందరికీ మీరు తోడేయండి. విజయవంతంగా ఒక మంచి రిజల్ట్ దయచేసి అందరికీ కృపచూపమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంచండి. మరియు ముఖ్యంగా ప్రతి సాటర్డే స్వస్థత కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర శనివారం సాయంత్రం 5:30 నుంచి 9 మంచి ఆరాధన వర్తమానం అందరికీ దైవజనులు ప్రార్థన చేస్తారు. ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందండి. ఉండొచ్చు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో సాటర్డే వచ్చి సండే పాల్గొని వెళ్ళొచ్చు. అంతేకాక దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం స్వస్థత కూడిక బెల్లంపల్లిలో సాయంత్రం 5:30 నుంచి 9 3 ఆరాధనలు జరుగుతాయి. కుటుంబాలకు అక్కడికి వచ్చి పాలు పొంది ఆత్మీయ మేలు పొందొచ్చు. 17, 18, 19 3 దినాలు కూడా మరి బెంగళూరులో ఉజ్జీవ సభలు మంగళ, బుధ, గురు 3 రోజులండి. బెంగళూరు చుట్టుపక్కల బిడ్డలు గమనించండి. మరి ఆ యొక్క బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర కేఆర్పురం, బెంగళూరు ప్రార్థన చేయండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.